హాయ్ అండి. ఎండాకాలం వచ్చిందంటే ప్రతి ఇంట్లో మామిడికాయ పచ్చడి పెట్టుకోవాల్సిందే అండి. మా ఇంట్లో మా అమ్మ స్టైల్లో ఎలా చేసిందో మటుకు చూసేద్దాం. ఫైనల్లో ఆ అంటుతోటి కలుపుకొని తింటే ఉండే మజా కూడా ఎలా ఉంటుందో కూడా చూసేద్దామండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇట్స్ మీ మమత తాడూరి. హాయ్ అండి. మేము కూడా ఊరగాయ పచ్చడి అయితే పెట్టేసుకున్నామండి. ఒక 10 కాయలు అయితే తేవడం జరిగింది. దానికి సంబంధించినవన్నీ ఆవ పొడి, ఎల్లిపాయల ముద్ద, మెంతులు, జీలకర్ర ఇవన్నీ కూడా పీసెస్ లాగా కట్ చేసుకున్నామండి. అమ్మ వాళ్ళు ఎన్ని కొత్త పద్ధతులు వచ్చినా కూడా పాత వాటికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారండి. ఇప్పటికీ కూడా మా అమ్మ రోట్లోనే నూరుతుంది ఆవపిండి. అట్లా మంచిగా ఈ ఎల్లిపాయల ముద్ద కూడా రోట్లోనే చేస్తుంది. ఆయిల్ వచ్చి ఇవన్నీ అంటుందన్నమాట. ఎప్పటికీ నేను ఉంటానా, ఇవన్నీ కొలతలు నేర్చుకో, నువ్వు ఎప్పటికీ నేనే ఉన్నట్టు అట్లా చేస్తున్నావు అని చెప్పి ఆయిల్ అయితే రెండు గ్లాసుల ఆయిల్ అయితే పోసిందండి. ఎందుకంటే ఊరగాయ కాబట్టి కొంచెం ఎక్కువనే ఉండాలి. దీంట్లో మన ఎల్లిపాయల ముద్ద, ఆవపిండి అవన్నీ వేసింది. ఎల్లిపాయల ముద్ద వేసింది అనుకుంటా. ఇక్కడేమో కొలతకు ఉప్పు, కారం ఏమో 2 గ్లాసులు, ఉప్పు ఏమో 1 గ్లాసు. ఇవన్నీ నాకు చెప్పుకుంటూ చేస్తుంది అన్నట్టు. 10 కాయలకు ఇంత పడుతుంది, ఇది ఇట్లా పడుతుంది అని చెప్పేసి. ఎట్లయినా పెద్దవాళ్ళు గ్రేట్ అండి. వాళ్ళు చేస్తూ మన గురించి కూడా ఆలోచిస్తూ ఉంటారు. అవి వేసిన తర్వాత మామిడికాయ ఒక్కలు అవన్నీ కూడా వేయమని చెప్పింది. ఈలోపు అక్కడైతే కాచి చల్లార్చుకున్న ఆయిల్ ఉంది కదా, ఆయిల్లో ఎల్లిపాయల ముద్ద, జీలకర్ర, మెంతులు అవన్నీ వేసి పెట్టి అవి కొంచెం చల్లారాలని చెప్పేసి అవి పక్కగా పెట్టినామండి. ఇప్పుడు అవిగో ఇందులో పోసేస్తున్నాము. పోసిన తర్వాత మొత్తం కలిపేసింది. ఇట్లా కలిపిన తర్వాత ఒక 3 days తర్వాత ఏమైనా ఉప్పు తక్కువ పడ్డా, కొంచెం నూనె తక్కువ పడ్డా కూడా వేడి చేసుకొని పోసుకోవచ్చటండి. ఫైనల్గా నేనైతే దేనికోసం వెయిట్ చేస్తున్నా అంటే, మొత్తం పచ్చడి పెట్టి అదంతా జాడీలోకి ఎత్తిన తర్వాత ఇక్కడ ఏదైతే అంటుందో ఆ అంటులో అన్నం వేసుకొని తింటే ఉంటుందండి. నాకు తెలిసి ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది ఆ టేస్ట్ ఏంటిదో. అసలు ఎవరైనా పచ్చడి పెడుతున్నారంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతూ ఉంటాయి. ఫైనల్గా మా అమ్మ ఇంకా అన్నంతో కలుపుతుంది, ఇప్పుడిప్పుడు పెడుతుందా అని చెప్పేసి అయితే వెయిట్ చేస్తున్నాం. అక్కడ మా వదిన, ఇక్కడ నేను, నా పిల్లలు, నా అల్లుడు అందరూ వెయిట్ చేస్తున్నాం. ఇట్లా అందరికీ అమ్మ అట్లా కూర్చొని తలా ఒక ముద్ద పెడుతుంటే ఉందండి ఆ ఫీల్. దేనికైనా అండి, కోట్లు పెట్టినా కూడా ఇలాంటి ఫీల్ రాదు. ఆ పచ్చడి ముద్దలు అట్లా మా అమ్మ పెడుతుంటే అసలు ఎంత తిన్నామో మాకు కూడా తెలియదు. చాలా బాగుందండి. అంత స్పైసీగా ఉన్నా కూడా తిన్నాము. ఎందుకంటే ఆ కొత్తగా పెట్టిన పచ్చడిలో ఉన్న ఆ ఫస్ట్ డే ఉన్న ఫీలే వేరు. థ్యాంక్ యూ సో మచ్.